నంద్యాల పట్టణంలోని పలు పాల సేకరణ మరియు విక్రయ కేంద్రాలపై ప్రభుత్వ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలు పాల సేకరణ మరియు విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకట్రాముడు, కాశింవలి దాడులు నిర్వహించారు. ఇటీవల రాజమండ్రి నందు కల్తీ పాలు తాగి 5 మంది మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు పాల కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీనిధి హోటల్ సమీపంలో ఉన్న విజయ నరసింహ మిల్క్ సెంటర్, శ్రీనివాస్ నగర్లోని రైతు బజార్ వద్ద శ్రీ వెంకటేశ్వర పాల సేకరణ కేంద్రం మరియు విక్రయ కేంద్రాన్ని పరిశీలించి ర్యాపిడ్ కిట్ ద్వారా టెస్టులు నిర్వహించారు. సేకరించిన శాంపిల్స్ ను హైదరాబాద్లోని ల్యాబ్లకు పంపించారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వినియోగదారులు తప్పనిసరిగా పాల నాణ్యతను పరిశీలించుకోవాలని కోరారు. నంద్యాల పట్టణంలో మిల్క్ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు రైతుల దగ్గర నుంచి మిల్క్ వ్యాపారం కొనుగోలు చేయించున్నప్పుడు ఆ మిల్క్ నాణ్యతమంగా ఉన్నాయా లేదా అనేది అక్కడనే పరీక్షించుకోవాల్సిందిగా ర్యాపిడ్ కిట్స్ తీసుకొని మీరు టెస్ట్ చేసుకుంటే అక్కడనే తెలుస్తుంది. దాంట్లోనే యూరియా ఉందా, ఏమన్నా స్టార్చ్ కలిపారా, మీ మాల్టోడెక్స్తో తయారు చేసినారా, ఆయిల్ కలిసిందా, ఇటు మీరు ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి. ఈ ర్యాపిడ్ కిట్స్ ద్వారా చెక్ చేసుకున్నారో మీకు అక్కడనే తెలుస్తాయి. కాబట్టి మీరు అక్కడనే రైతుల దగ్గరనే చెక్ చేసుకున్నటువంటి ఉంటే వాటి దగ్గర నుండి మీరు పాలు కొనకుండా అక్కడనే డిస్కార్డ్ చేసేయవలసిందిగా కోరుచున్నాం. మీరు నాణ్యతమైన స్వచ్ఛమైన పాలను మన నంద్యాల ప్రజలకు అందరికీ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇంకా ఇలాంటి మిల్క్ సెంటర్ల పైన మేము ప్రతిరోజు కూడా దాడులు చేస్తూ ఉంటాము. దాడులు నిర్వహించి ఏదైనా మాకు సమాచారం కల్తీ జరుగుతుందని, పలానా చాట కల్తీ జరుగుతుందని మాకు సమాచారం ఇచ్చినచో మేము కూడా వారిపై తగు చర్యలు తీసుకునబడును. చెప్పిన వారి వివరములు గోప్యంగా కూడా ఉంచబడునని మీ అందరికీ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.